నాని గారు నమస్తే అండి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అట్టహాసంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయిలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి? ఆడుదాం ఆంధ్ర ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పటి నుంచో ఆంధ్రాలో ఆడుతూనే ఉండాలిగా. 4.5 సంవత్సరాల నుంచి మీరు ఆడనే వర్గమేమీ లేదు కదా. 3 రాజధానులు అన్నారు. రాజధాని రైతుల్ని నట్టేటా ముంచేశారు. వాళ్ళతో ఆడుకున్నారు. 4 సంవత్సరాల నుంచి వాళ్ళతో ఆడుకున్నారు. ఆ తర్వాత పోలవరం డ్యాము నిర్వాసితులతో ఆడుకున్నారు. పోలవరం ఆయకట్టు కింద ఉన్న రైతులతో ఆడుకున్నారు. వాళ్ళను ముంచేశారు. అక్కడికి 2 ఆటలు అయిపోయినాయి. ఆ తర్వాత నిరుద్యోగులు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారని మీరు గవర్నమెంట్లోకి వచ్చే ముందు 2.5 లక్షల ఉద్యోగాలు ప్రతి ఏటా ఇస్తానన్నారు. ఇచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? చెప్పండి సార్. సీఎం గారు ఒక్కటి ఇచ్చారా? లేదు. ఎందుకండి మళ్ళీ ఆట ఎందుకు? ఆడుకున్నారుగా. నిరుద్యోగులతో ఆట అయిపోయింది. ఆ తర్వాత సిపిఎస్ వారంలో రద్దు చేస్తానన్నారు. చేశారా? ప్రభుత్వ ఉద్యోగులతో ఆట అయిపోయింది. మీరు ఆట ఆడిన వర్గం ఏముందండి? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆడుదాం ఆంధ్ర అని మళ్ళీ మీరు అసలు రావటం దేనికి? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచారు? ఎన్నిసార్లు పెంచారు ఈ 4.5 సంవత్సరాల్లో? సామాన్య ప్రజలతో ప్రతి ఓడితో ఆడుకున్నారు కదా. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రతి ఓడితో ఆటే మీకు 4.5 నుంచి అదొక ఆట అయిపోయింది. ఆ తర్వాత ఆర్టీసీ ఛార్జీలకు వద్దాం. ఎన్నిసార్లు పెంచారండి ఆర్టీసీ ఛార్జీలు? సామాన్యుడు నడ్డి విరిచిన మాట ఒకటి. ఇంకోటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. దానివల్ల ఆర్టీసీ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చారా? ఆర్టీసీ కార్మికులతో ఆట ఆడుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో ఆట ఆడుకున్నారు. విద్యుత్ కార్మికులతో ఆట ఆడుకున్నారు. తర్వాత కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి పర్మనెంట్ చేసేస్తానన్నారు. చేశారా? ఒక్క ఉద్యోగం చూపించండి. ఒక్క ఉద్యోగం చేశారా? వాళ్ళతో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులతో ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత లిక్కరు సాయంత్రం అయ్యి ఏదో ఒక 90 వేసి కష్టం మర్చిపోయి పడుకుందాం అనుకున్నాడితో కూడా ఆటే. ఎంత లెక్కకంటే బాబు కాకుండా రేట్ ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉంది. మళ్ళీ అది కల్తీ మద్యం, ఒరిజినల్ మందు లేదు. తాగే వాళ్ళతో కూడా ఆట ఆడుకున్నాం. ఆ తర్వాత ఇసుక వద్దాం. ఇసుక కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పాపం పొట్ట రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులతో ఆట ఆడుకుని వాళ్ళ నడ్డి ఎరగొట్టావు. ఉచితంగా ఇచ్చే ఇసుకని తీసేసి దానికి ఒక రేటు పెట్టావు. కాంట్రాక్టర్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఏదన్నా ఉపయోగపడింది ఉందా? ప్రజలకు ఒక్కటుందా? వాళ్ళతో ఆట ఆడుకున్నావు. తర్వాత మైనింగ్ దోపిడీనే కదండి. అది రాష్ట్రం మొత్తం దోసేసావు. అట్టా రాష్ట్ర ప్రజలందరితో ఆట ఆడుకున్నావు. చివరికి చిన్న ఉద్యోగస్తులు, అంగన్వాడీ ఉద్యోగస్తులు వాళ్ళు ఏమడిగారు? మీ తాడేపల్లి రాజప్రసాదంలో వాటా అడిగాక, లేకపోతే మీ హైదరాబాదు లోటస్ పండ్లో వాటా అడిగాక, వైజాగ్లో కడుతున్న కొత్త ప్రసాదంలో వాటా అడిగాక, పాపం వాళ్ళలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన డెసిషన్కి నిబంధనకి అనుకూలంగా 26,000 జీతం ఇవ్వమని అడిగారు. అది కోర్టు వారు డెసిషన్ ఇచ్చాక అడిగారు. మరి ఇచ్చావా? పాపం ఆయన రోడ్డును పడేసావు. ఆ పసిపిల్లలకి అన్నం పెట్టే ఆ తల్లుళ్ళు అంటే ఆయన రోడ్డును పడేసావు. తర్వాత వాళ్ళతో అంగన్వాడీ వాళ్ళతో ఆట ఆడుకున్నావు. తర్వాత నువ్వు పెట్టిన వాళ్ళు నీ చేతి కింద ఉండే ఎవరో వాలంటీర్లకి ఏమన్నా 5,000 అన్నావు. 5,000కి ఎవడన్నా వాళ్ళు చేస్తాడా? వాళ్ళ రూపాయి విలువ ఎంత పడిపోయింది? చివరికి వాలంటీర్లు కూడా సమ్మెకి వచ్చారు. వాళ్ళతో ఆట ఆడుకున్నావు. అసలు మీరు ఆట ఆడుకునే వర్గం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ మీరు కొత్తగా ఆడుదాం ఆంధ్ర, ఇంకొక ఆట ఇది చెప్పవసరం. మీరు 4.5 సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రజలతో ఆడుతూనే ఉండాలి ఆటలో. ఇంకా మీకు ఆట ఏముందో? ఈ ఆట ఏమో అవసరం. మీరు ఆడేశారు. మీ ఆట అయిపోయింది. గేమ్ ఇస్ ఓవర్. 90 డేస్లో తట్టపట్ట సర్దుకుని మీ పని మీరు చూసుకుంటే మీ గేమ్ అయిపోయింది. అది సార్, ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ జనసేన టీడీపీకి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేక తికమక పడతా ఉన్నారని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారండి? అమ్మా రోజా, నీ టంగేంటో కానీ ఆ కేసీఆర్ని ముంచేసావు. వరల్డ్ కప్ మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ముంచేసావు అన్నావుగా. జగన్ పని కూడా అయిపోయినట్టే. అసలు రోజా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిదండి. అసలు రోజా ఆవిడ మినిస్టర్గా అసలు అనిపిట్టు, ఆవిడ అసలు ఒక పొలిటీషియన్గానే అనిపిట్టు. మాకు తెలిసి ఆవిడ వాగుడు ఇది అసలు ఏంటంటే ఒక ఉందాతనం ఉందా మనిషిలో? ఒక మంత్రి అంటే ఒక ఉందాతనం, ఒక రాయల్టీ, ప్రజలకు సేవ చేయాలని. అసలు ఆవిడ టిక్కెట్టే లేదంట. ఆవిడ నగర్లోనే టిక్కెట్ లేదు ఆవిడకి. ఆవిడేంటి ఇక్కడ మాట్లాడుద్ది? అసలు నగర్లో టిక్కెట్ లేదు. అక్కడ 3 కుంపట్లు ఆ పార్టీలోనే 3 కుంపట్లో ఈవిడికి ఇవ్వద్దని చెబుతున్నారంట.
అంట, జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడంట. ఇంకా నువ్వేంటమ్మా మాట్లాడేది? నీ టికెట్ నువ్వేడు, నీ టికెట్ సంగతి నువ్వు చూసుకోక 175 వస్తాయి, తక్కువ వస్తాయి, నీకెందుకు? మా స్థాయి ఏంటో, మా బాబు గారి స్థాయి ఏంటో, మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో మాకు తెలుసు. ఏం జరుగుతుందో 3 నెలల తర్వాత నువ్వు చూస్తావు. నువ్వేంటి మాట్లాడేది? వాళ్ళు రోజా అన్న మాట విశ్వసనీయత లేదు. ఆవిడ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. టికెట్ లేని మనిషి ఆవిడేంటని చెప్పారు. అలా ఆవిడ టికెటే లేదంట. జనాలు చెప్పుకోవట్లా, వైసీపీ వాళ్ళే చెబుతున్నారు మాతో. మా దాంట్లో ఈసారి టికెట్ లేదులే రోజాకి అని వైసీపీ వర్గీయులంతా చెప్తున్నారు, మనతో చెబుతారుగా.